హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం పాలిటీ టెస్ట్ సిరీస్లో భాగంగా నెక్స్ట్ లెసన్ అయిన కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఇదైతే చూసేద్దాం. ఇదైతే ఎస్పెషల్లీ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్గా అయితే చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈరోజు ఫస్ట్ బిట్ వచ్చేసి consider the following. A. In 1938, Mahatma Gandhi said that Constitution of Free India must be framed by Constituent Assembly elected on the basis of adult franchise. B. In 1940, in the name of August Offer, the British government accepted the demand of making Indian Constitution. C. Cabinet Mission accepted the idea of two separate constituent assemblies put forward by Muslim League. Option D. Dr. Sachidananda Sinha, oldest member, elected temporary president of assembly. This practice borrowed from Irish practice. Choose the correct option. A, B, D, B, C, D, B only, B, C. మనం ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అయితే చెక్ చేసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇన్ 1938 మహాత్మా గాంధీ సెడ్ అని అన్నాడు. ఇక్కడ మహాత్మా గాంధీ చెప్పలేదు మనకి, ఇక్కడ నెహ్రూ గారు చెప్పారు. నెహ్రూ గారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్, మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అవ్వాలి, అది కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇండియాకి మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అవ్వాలి, అది కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ యూజ్ చేసుకొని ఎలక్ట్ అయిన మెంబర్స్తో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనం ఇన్ 1940 ఆగస్ట్ ఆఫర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ద డిమాండ్ ఆఫ్ మేకింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఆగస్ట్ ఆఫర్ 1940 ద్వారా అంటే మనకి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి అని చెప్పి డిమాండ్ని యాక్సెప్ట్ చేసిందని చెప్తున్నారు. ఇదైతే కరెక్టే. సి ఆప్షన్ చూసుకుంటే మనకి క్యాబినెట్ మిషన్ యాక్సెప్టెడ్ ద ఐడియా ఆఫ్ టూ సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్. మనకి క్యాబినెట్ మిషన్ అనేది మనకి టూ సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్, మనకి ఎంఏ జిన్నా గారు ఉన్నారు కదండి, మనకి జిన్నా గారు ఏం చెప్పారంటే మాకు సపరేట్గా పాకిస్తాన్కి ఒకటి కావాలి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మాకు ఇండియాతో వద్దని చెప్పేసి అంటారనమాట. ఇండియాకి ఒకటి పాకిస్తాన్కి ఒకటి అని చెప్పేసి చెప్తారు. మనకి దాన్ని అయితే మనకి క్యాబినెట్ మిషన్ అయితే యాక్సెప్ట్ చేయదు. సో టూ సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఐడియాని అయితే మనకి క్యాబినెట్ మిషన్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ ఆప్షన్ అయితే రాంగ్. సి ఆప్షన్ కూడా రాంగే మనకి. ఇంకా డి ఆప్షన్ చూసుకుంటే సచిదానంద సిన్హా, ఓల్డెస్ట్ మెంబర్, ఎలక్టెడ్ టెంపరీ ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ. దిస్ ప్రాక్టీస్ బారోడ్ ఫ్రమ్ ఐరిష్ అని చెప్పారు. ఐరిష్ ప్రాక్టీస్ కాదు, ఇది ఫ్రెంచ్ ప్రాక్టీస్. సో డి ఆప్షన్ కూడా రాంగ్. మనం చూసుకుంటే ఆప్షన్ ఏ రాంగ్ అండి. ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ సి రాంగ్, ఆప్షన్ డి రాంగ్. అంటే మనకి ఆప్షన్ బి ఒకటే కరెక్ట్. మనకి ఆప్షన్ బి ఉన్నది ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ సి అయితే మనకి ఆన్సర్ బి ఉంది, అదైతే కరెక్ట్. ఇంకా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే the composition of constituent assembly based on the scheme formulated by cabinet mission plan on the following basis. A. Total strength was to be 389. B. 296 seats allotted to British India. 292 members drawn from 12 governor provinces and 4 chief commissioner provinces. C. 1 seat was allotted to for every 10 million population. D. The representation was purely by nomination. Choose the correct option. A only, AB only, AB, AC. మనం ఒక్కొక్క ఆప్షన్ అయితే డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి అసలు క్వశ్చన్ దేనికోసం అడిగారంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారు కదా, ఆ కాంపోజిషన్ దేన్ని బేస్ చేసుకొని క్యాబినెట్ మిషన్ ఫామ్ చేసిందని చెప్పేసి అడిగారు అనమాట. ఇక్కడ మనకి బుక్లో చూసిన దాని ప్రకారం మనకి ఏంటంటే
టోటల్ స్ట్రెంగ్త్ వాజ్ టు బి వాజ్ 2 times పడింది. టోటల్ స్ట్రెంగ్త్ వాజ్ టు బి 389. మనకి టోటల్ స్ట్రెంగ్త్ అనేది ఎంత అని చెప్తున్నాడు ఇక్కడ, మనకి 389 అని చెప్తున్నాడు అనమాట. మనకి 389 టోటల్ స్ట్రెంగ్త్ అనేది కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 296 seats allotted to British India, 292 members drawn from 12 governor provinces and 4 chief commissioner provinces. మనకి 296 seats అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి అయితే అలాట్ అయింది. కాకపోతే 292 మెంబర్స్ని 12 గవర్నర్ ప్రావిన్సెస్ నుంచి కాదు, 11 గవర్నర్ ప్రావిన్సెస్ నుంచి మనకి ఇది తీసుకున్నారనమాట. సో బి ఆప్షన్ ఈజ్ రాంగ్. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే మనకి 1 seat వాజ్ అలాటెడ్ ఫర్ ఎవ్రీ 10 million పాపులేషన్ అన్నారు. మనకి నాట్ ఫర్ ఎవ్రీ 10 million పాపులేషన్, ఇక్కడ మనకి 1 million పాపులేషన్. సో ఆప్షన్ సి అనేది కూడా రాంగ్. మనకి ఆప్షన్ డి చూసుకుంటే ద రిప్రజెంటేషన్ వాజ్ ప్యూర్లీ బై నామినేషన్. ప్యూర్లీ నామినేషన్ కాదు, మనకి పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది కొంతమందిని ఇండైరెక్ట్గా ఎలెక్ట్ చేసుకుంది, కొంతమందిని నామినేట్ చేసుకున్నారనమాట. సో మనకి కంప్లీట్గా నామినేషన్ అనేది కూడా రాంగే. సో ఆప్షన్ డి కూడా రాంగ్. మనం ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఏ ఒకటే కరెక్ట్. సో ఏ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్. ఏ Constituent Assembly formed on basis of adult franchise. B. Assembly did not given representation to women. C. Objective resolution contains fundamentals of constitutional structure. D. Preamble is modified version of objective resolution. Choose correct one. AB, BC, CD, DA. మనం ఇప్పుడు ఒక్కొక్కదాన్ని డిస్కస్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఏ ఆప్షన్ ఏం చెప్పారు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఆన్ బేస్డ్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నారు. మనకి అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే డైరెక్ట్ ఎలక్షన్స్. మనకి ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రాంగ్. అసెంబ్లీ డిడ్ నాట్ గివెన్ రిప్రజెంటేషన్ టు ఉమెన్ అని చెప్పేసి అన్నారు. మనకి ఇచ్చింది, ఇది కూడా రాంగ్. మనకి విమెన్కి ఇచ్చారు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ కూడా ఇచ్చారు మనకి. సో ఈ ఆప్షన్ అయితే రాంగ్. ఆప్షన్ సి చూసుకుంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎవరు తయారు చేశారు, నెహ్రూ గారు తయారు చేశారు, జవహర్లాల్ నెహ్రూ గారు. కంటైన్స్ ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్, ఇదైతే కరెక్టే. ప్రియాంబుల్ ఈజ్ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్, ఎస్ ఇది కూడా కరెక్టే. మనకి ఏమేమి కరెక్ట్ చూసుకుంటే ఏ రాంగ్, బి రాంగ్, సి డి. ఆప్షన్స్ ఎక్కడ ఉన్నామని చూసుకుంటే ఆప్షన్ సి, డి. ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. నేను చూస్తున్నాను, ఎలా అయితే మీరు లైక్ చేశాను ముందు, దానివల్ల ఇంకా చాలామందికి ఇలాంటి బిట్స్ అయితే వెళ్తాయి, హెల్ప్ అవుతుంది కూడా. సరే వచ్చండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్. ఏ whenever assembly met as constituent body it was chaired by Dr. Rajendra Prasad. B. National anthem adopted on 26 January 1950. C. Constituent assembly 10 months, ikkada wrong padindi, Constituent assembly takes 10 months and 18 days, had 11 sessions over 2 years. Option D. 57 Constitution Amendment Act of 1987 related to Hindi text of the Constitution. Choose the correct. A only, B, C only, D only. మనం ఆప్షన్ వైజ్గా చెక్ చేసుకుందాం. whenever assembly met as constituent body it was chaired by రాజేంద్ర ప్రసాద్, ఇదైతే కరెక్టే. మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూంట్ బాడీ కింద మనకి అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు హెడ్. అదే లెజిస్లేటివ్
బాడీ కింద మీట్ అయిందంటే మనకి మౌలాంకర్ అనమాట హెడ్. జీవి మౌలాంకర్ గారు అనమాట. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 2 వర్క్స్ అనేవి ఉండే అనమాట. ఒకటి కాన్స్టిట్యూంట్ బాడీ కింద యాక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం లెజిస్లేటివ్ బాడీ కింద యాక్ట్ చేయాలన్నమాట. నేషనల్ యాంథమ్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే నేషనల్ యాంథమ్ అడాప్టెడ్ ఆన్ 26 జనవరి 1950. ఇది రాంగ్. మనకి నేషనల్ సాంగ్ అయినా సరే, నేషనల్ యాంథమ్ అయినా సరే మనకి 26th కాదు 24th జనవరి 1950 అయితే అడాప్ట్ చేసుకున్నారు. సి ఆప్షన్ చూసుకుంటే మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యాడ్ 11 సెషన్స్. ఇది కొంచెం రాంగ్గా పడింది, నేను కరెక్ట్గా చదువుతాను చూసుకోండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యాడ్ 11 సెషన్స్ ఓవర్ 2 years 10 months and 18 days. మనకి ఇంత టైం తీసుకుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 11 సెషన్స్ అయితే జరిగినాయి. అది కూడా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి 2 years తీసుకుంది. 2 years, not 10 months. This is 11 months. 11 months 18 days. సో ఈ ఆప్షన్ అయితే రాంగ్. ఇక్కడ 10 ఇచ్చారు, ఇక్కడ 11 అనమాట మనకి. ఆప్షన్ డి చూసుకుంటే 57 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1987 రిలేటెడ్ టు హిందీ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి అఫీషియల్ లాంగ్వేజ్ రిలేటెడ్ అనమాట. మనకి హిందీ అనేది కన్వర్ట్ చేయాలి, టెక్స్ట్ అంతా అథారిటేటివ్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి, కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని హిందీ కింద అని చెప్పేసి మనకి ఒక అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చారు. అమెండ్మెంట్ వచ్చేసి 57 అని చెప్తున్నాడు, ఇది రాంగ్. 58th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1987, ఇది 58, 57 కాదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. మనకి ఏ ఆప్షన్స్ కరెక్ట్? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, బిసిడి 3 రాంగ్. మనకి ఏ ఒకటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఒకటే, ఏ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇదే మనకి ఈరోజు లాస్ట్ క్వశ్చన్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఈరోజు మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ మైనారిటీస్ సబ్ కమిటీస్, చీఫ్ డ్రాఫ్ట్స్మెన్, క్రెడెన్షియల్ కమిటీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, నళిని రంజన్. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఎస్ఎన్ ముఖర్జీ, హెచ్సి ముఖర్జీ, నాన్ అసెంబ్లీ మెంబర్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక పర్సన్స్ ఇచ్చారు, మనకి ఈ సైడ్ పర్సన్స్ ఇచ్చారు, ఈ సైడ్ వాళ్ళకి రిలేటెడ్ కమిటీస్ అని వాళ్ళకి సంబంధించి కొన్ని థింగ్స్ అయితే ఈ సైడ్ ఇచ్చారు మనకి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అయితే పర్సన్స్ ఇచ్చారు మనకి. ఒకసారి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఫస్ట్ చూసుకుంటే మైనారిటీస్ సబ్ కమిటీ హెడ్ వచ్చేసి మనకి హెచ్సి ముఖర్జీ గారు మైనారిటీస్ సబ్ కమిటీ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే చీఫ్ డ్రాఫ్ట్స్మ్యాన్, మనకి ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, హెచ్సిఎస్ఎన్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాము. హెచ్సి వచ్చేసి మైనారిటీస్, అదే చీఫ్ డ్రాఫ్ట్స్మ్యాన్ అయితే మనకి ఎస్ఎన్ ముఖర్జీ. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సి క్రెడెన్షియల్స్ కమిటీ, మనకి క్రెడెన్షియల్స్ కమిటీ ఎవరు హెడ్ అని చూసుకుంటే మనకి ఈ క్రెడెన్షియల్ కమిటీ హెడ్ వచ్చేసి మనకి అల్లాది కృష్ణస్వామి అయ్యర్. మనకి అల్లాది కృష్ణస్వామి అయ్యర్ గారు క్రెడెన్షియల్స్కి సంబంధించి హెడ్ అనమాట. 4th డి చూసుకుంటే మనకి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, మనకి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ ఎవరు లీడ్ చేశారని చూసుకుంటే మనకి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ వచ్చి కేఎం మున్షి అనమాట. మనం చూసుకుంటే నళిని రంజన్, ఈమె ఇక్కడ మ్యాచింగ్ చూసుకుంటే ఇంకా రిమైనింగ్ నాన్ అసెంబ్లీ మెంబర్. మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ దాన్ని మనము సెకండ్ దానికి కనెక్ట్ చేసుకున్నాం. బి వచ్చి 1, సి వచ్చేసి 4, డి వచ్చేసి 5, ఈ వచ్చేసి మనకి 3, 2, 1,
1 4 5 5 3 మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది మనకి మ్యాచింగ్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇంకా దీంతో అయితే ఈరోజు సెషన్ అయితే ముగిసింది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా తయారు చేస్తాను. అది కూడా లెసన్ మొత్తం నేను సిలబస్ అయితే మొత్తం కవర్ చేస్తాను. అది కూడా పాలిటీ మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను.